హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, దేవోక్తి లేని ఎడల, ఎవరికైతే దేవుని యొక్క దర్శనము, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు ఇవన్నీ ఉండాలంటే ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనము, ఏ అమ్మా మీ యొక్క గమ్యం ఏమిటి, లేకపోతే దేనికోసము నీ యొక్క ప్రయాస, దేనికోసం అంటే తల్లిదండ్రులు అడిగితే బిడ్డల కోసం అంటే అంటారు. అంటే తల్లిదండ్రులకి వారి యొక్క ఆలోచన ఏంటి, వారి గమ్యం ఏంటి, వారి బిడ్డలు ఎదగాలి, ఫలించాలి, ఉన్నతమైన స్థితిలో నిలబడాలి. తల్లిదండ్రుల ఆశ ఇది. వారు ఏమి కోరుకుంటానంటే వారి బిడ్డలు ఎదగాలి, ఫలించాలి. యవనస్తుల్ని అడిగితే ఏంటయ్యా అంటే, నేను ఉద్యోగము సంపాదించాలి, ఉన్నతమైన స్థితిలో నిలబడాలి. దేవుని బిడ్డలమైన మనము ఎటువంటి విధముగా ఈ లోకంలో జీవించాలంటే, దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి, దైవ దర్శనాన్ని కలిగి మనం జీవిస్తే దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. దేనికంటే నువ్వు జీవించడానికి. ఆమేన్ చెప్పండి. నువ్వు జీవించాలి అంటే దేవుని కృప నీకు కావాలి. బాప్తీసం తీసుకున్నాను కదా, నేను వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఎలా పడితే అలా మాట్లాడేసేసి పైకి వెళ్ళిపోతావా? కుదరదు, రానివ్వరు అక్కడ పైకి. హల్లెలూయా చెప్పండి. గేట్లు తీసుకుంటే నేను వెళ్ళిపోతానంటే కుదరదు. అక్కడికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియమైన దేని బిడ్డలారా, చూడండి, ఇహలోకపరమైన వాటిలో నేను హైదరాబాద్లో ఒక ఉమెన్ దేశంలో ఉంటారనమాట, ఒక సిస్టర్ గారు. వాళ్ళ నాన్నగారు సేవకులు. వారి ఇంటి దగ్గరికి నన్ను పిలిచారు. నేను వెళ్ళడానికి, పెద్ద ప్యాలెస్, లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ, అక్కడ పెద్ద హడావిడి అనమాట. 10 నిమిషాల నుంచోని. ఎందుకంటే వారు బాగా ఉన్నత స్థాయి కలిగిన, బాగా సంపన్నులైన కుటుంబం. లోపలికి ఎవరిని పడితే వాళ్ళే వెళ్ళనివ్వరు. లోపలికి వెళ్ళాలంటే సరైన ఐడెంటిటీ ఉండాలి. అరే, ఇహలోకపరమైన విషయములలోనే ఇంత క్లారిటీ ఉంటే ఆ దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే మనం ఇంకెంత సన్నద్ధులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా జీవించాలి. ఎంత బాధ్యత మన మీద ఉంది. రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాము. వాక్యం సెలవిస్తుంది, దేవోక్తి లేని ఎడల కట్టులేక తిరుగుదురు. సౌలును మనం చూసినట్లయితే, హీ డజంట్ హ్యావ్ ద వర్డ్. అతడికి దేవోక్తి లేదు, దేవుని యొక్క దర్శన అనుభవం లేదు, దేవుని ప్రత్యక్షత అనుభవము సౌలుగా ఉన్నప్పుడు లేదు. ప్రియమైన దేని బిడ్డలారా, ఒకటే కాన్సెప్ట్, సంఘాన్ని పాడు చేయాలి, సంఘాన్ని నాశనం చేయాలి. రైట్ అండర్స్టాండింగ్ లేదు, సత్యము లేదు లోపల. ఎలాగ పడితే అలాగా జీవించేటువంటి పరిస్థితిని మనము చూస్తాము. సౌలులో, దమస్కు మార్గములో, హల్లెలూయా చెప్పండి, దమస్కు మార్గములో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు అపోస్తలుడైన పౌలు. చూడండి ఎంత వ్యత్యాసము. సౌలుగా ఉన్నప్పుడు కట్టులేక ఏ విధముగా పడితే ఆ విధముగా జీవించినటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దమస్కు మార్గంలో దేవుని వాక్యాన్ని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత, దేవుని దర్శనమును పొందుకున్న తరువాత, అతని యొక్క వెర్షను, అతని యొక్క జీవితం యొక్క ఉద్దేశము, అతని యొక్క జీవితము, అతని యొక్క నడవడిక, మాట్లాడే తీరు, చూసే చూపు, ఆలోచన విధానం, ప్రతి దాంట్లోనే కూడా మనం ఒక ప్రత్యేకతను మనం చూడగలుగుతాము. అంతకుముందు దేవోక్తి లేదు. దేవుని దర్శనమును పొందకమునుపు లోకానుసారముగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు చూడండి, నూతన నిబంధన గ్రంథము సగమునకి పైగా అపోస్తలుడైన పౌలు చేత రాయబడడానికి గల కారణము, పౌల్ హ్యాడ్ ఎ విజన్. హల్లెలూయా.
పౌలు దర్శనాన్ని పొందుకున్నాడు. అంటే చూడండి ప్రియమైన దేని బిడ్డలారా, దర్శనము గనుక నువ్వు పొందుకుంటే ఆ దర్శనం నిన్ను నీ డెస్టినీకి తీసుకెళ్తుంది, నీ గమ్యానికి నడిపిస్తుంది, నిలబడగలిగిన చోటలోనే నిన్ను నిలబెడతాది. హల్లెలూయా. అసత్యములు ఉన్నప్పుడు లోకానుసారంగా ఉన్నాడు, ఇప్పుడు సత్యాన్ని పొందుకున్నాడు, వాక్యాన్ని పొందుకున్నాడు, దర్శనాన్ని పొందుకున్నాడు, వెనక్కి తిరిగి చూడలేదు అపోస్తలుడైన పౌలు. ఇంకొక మాటలో చూసినట్లయితే పెర్సిక్యూషన్, అపోస్తలుడైన పౌలు పొందుకున్న శ్రమలు, కష్టము, ఆ కొరడా దెబ్బలు, అవమానాలు, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నతమైన స్థితిలో జీవించి కిందగా బ్రతకాలంటే కష్టము ఎవరికైనా సరే. బాగా మంచిగా బ్రతికి ఈ రోజున ఏమీ లేకుండా ఉండాలంటే చాలా ఇబ్బంది. అయితే అంత మంచిగా ఉన్నతమైన మంచి క్యాడర్, మంచి స్థాయి ఉద్యోగాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అదే ప్రాంతంలో, అదే పట్టణంలో ప్రభు కోసము హింసించబడుతున్నాడు, నిందించబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, ఏడవబడుతున్నాడు, తోలనాడబడుతున్నాడు, చెరసాలలో వేయబడ్డాడు. అయితే ఈ జర్నీ అంతటిలో దమస్కు మార్గము తరువాత ప్రారంభించబడినటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము, ఆ జీవిత యాత్రలో ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడలేదు, ఎక్కడో కూడా తన జ్ఞానము మీద ఆధారపడలేదు. ఎందుకు ఆధారపడలేదంటే అతడికి దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క వాక్కుని పొందుకున్నాడు. రాత్రి కాల సమయంలో మనం ఏమి నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా మనము వాక్యము చేత గర్భము ధరించబడాలి. ఆమేన్ చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా. అంటే గర్భము ధరించబడడం అంటే ఏంటి? క్రీస్తుని కలిగి మనం జీవించాలి, క్రీస్తు ప్రత్యక్షత కలిగిన వారముగా ఈ లోకంలో బ్రతకాలి. ఎలాగ పడితే అలా మాట్లాడకూడదు, ఎలాగ పడితే అలాగ జీవించకూడదు, ఎలా పడితే అలాగా నడవకూడదు. ఎందుకంటే మనము ఎవరిని కలిగి ఉన్నామంటే వాక్యాన్ని మనము కలిగి ఉన్నాము, క్రీస్తుని మనము ధరించుకున్నాము కాబట్టి మన చూపులో, మన మాటలో, మన నడకలో, మన క్రియలలో అందరూ నాలో క్రీస్తుని చూడా నింపుము దేవా, అందరూ నన్ను క్రీస్తుని చూడా, ఆత్మను నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివి. హల్లెలూయా. రాత్రికాల సమయంలో మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మనం ఎదగాలన్నా మనకి ఏం కావాలంటే దర్శనం కావాలి. దర్శనం అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఫౌండేషన్. ప్రత్యక్షత అనేది ఏమిటంటే ఈ ప్రత్యక్షత నిన్ను పడిపోనివ్వదు, ఈ ప్రత్యక్షత నువ్వు పడిపోయినా సరే నిన్ను నిలబెడతాది. ఇఫ్ యు హ్యావ్ ఎ రెవల్యూషన్. హల్లెలూయా. నీకు కనుక ప్రత్యక్షత ఉంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, పడిపోయే సందర్భము, పడిపోయే పరిస్థితులు సమీపించినప్పుడు అంటాడు అపోస్తలుడైన పౌలు, నా బలహీనతలలో ఆయన బలము పరిపూర్ణమగును గాక. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును. హల్లెలూయా. అటువంటి విశ్వాసమును కలిగి మనము జీవించాలి అంటే మనకు దేవుని యొక్క దర్శనం ఉండాలి, దేవుని యొక్క వాక్కు మనకు ఉండాలి. ఈ వాక్యాన్ని పొందుకొనడానికి మనం అందరం కూడా ఆశపడదుము గాక. ఆశపడదామా? దేవుని యొక్క వాక్యాన్ని పొందుకొనడానికి ఆశపడదామా? ఈ వాక్యము గనక, దేవుని యొక్క దర్శనము గనక నువ్వు లేకపోతే, దేవుని యొక్క ప్రత్యక్షత కనుక నువ్వు లేకపోయినట్లయితే ఆర్టిఫిషియల్ లైఫ్,
నామకార్థమైనటువంటి క్రైస్తవ్యము, నటనాపరమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తామేమో. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క దర్శనము. సమరయ స్త్రీ నటనతో కూడుకున్నటువంటి భక్తి కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. లోకములో, పాపములో, దేవుని సన్నిధిలో అన్ని అనుభవాలు కూడా ఉన్నాయి సమరయ స్త్రీకి. బట్ షీ డజంట్ హ్యావ్ రెవల్యూషన్, షీ డజంట్ హ్యావ్ విజన్. దేవుని దర్శనము లేదు, ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత పొందుకున్నది, సత్యం ఏమిటో తెలుసుకున్నది. హల్లెలూయా. మనం అనుకున్న విధముగా ఉండేది కాదమ్మా క్రైస్తవ జీవితము. మన మనస్సుకు, మన శరీర ఆశలకు తగినట్టుగా ఉండేది కాదు ఆత్మీయ జీవితము. రాత్రి కాల సమయంలో మనం అందరము కూడా రైట్ వర్డ్, ఆ నిజమైన వాక్కు మనలో ప్రవేశిస్తే మనలో ఉన్నటువంటి అబద్ధము, మనలో ఉన్నటువంటి అసత్యము ఇదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుని వాక్యం లోపలికి రావాలి. నీకు వస్తే నీ బిడ్డల్లోకి వస్తుంది. ఆమెను చెప్పండి. నువ్వు వాక్యాన్ని ధరించుకుంటే, వాక్యాన్ని పొందుకుంటే అప్పుడు కదా నీ జీవితం మార్చబడుతుంది. ఎంత ఘోర పాపి అయినా, ఎంత తాగుబోతైనా, ఎంత తిరిగిపోతైనా, ఎన్ని అలవాట్లు వాడు కలిగి ఉన్నా మనుషుల వల్ల ఏమీ అవ్వదు. కానీ ఒక్కసారి దేవుని వాక్యాన్ని వాడు పొందుకుంటే, దేవుని దర్శనము గనక పొందుకుంటే అతని జీవితము పూర్తిగా మార్చబడతది. హల్లెలూయా. ఎవరికి కూడా నచ్చేవాడు కాదు జక్కయ్య. అందరూ అసహించుకునేటువంటి వ్యక్తి జక్కయ్య. జక్కయ్య పొందుకున్నాడు దేవుని యొక్క వాక్కుని. అంతకుముందు ఎలాగ పెడితే అలా జీవించేవాడు. వెన్ హీ గెట్స్ ద వర్డ్, అతడు ఎప్పుడైతే వాక్యాన్ని పొందుకున్నాడో, వాక్య ప్రత్యక్షతను పొందుకున్నాడో అర్థమైపోయింది. అక్రమముగా సంపాదించిన వాటన్నిటిని కూడా ఎవరో చెప్పకుండా లోపల నుంచి తీసుకొచ్చి పనిచేస్తా ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ ద రియల్ క్రిస్టియానిటీ, దిస్ ఈజ్ వాట్ ద రియల్ క్రైస్ట్ నేచర్. క్రీస్తు స్వభావం ఏమిటి, క్రీస్తు తత్వం ఏమిటి అంటే కట్టుకోవడము, పెంచుకోవటము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వభావం ఏమిటంటే ఇవ్వటము. హల్లెలూయా. ఇవ్వటము. తండ్రి తన కుమారుని, ఒక్కగానొక కుమారుని ఇచ్చేశాడు. కుమారుడు తన ప్రాణాన్ని తన ప్రజలకు ఇచ్చేశాడు. కేవలము ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాడు. మనము తెలుసు ఇది అశాశ్వతమైందని, లోకము తెలుసు ఇది టెంపరీ అని, రేపు ఏం జరుగుతుందో తెలియదని మనకు తెలుసు. ఆయన ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రణాళికలు. రాత్రికాల సమయంలో మనము స్పందిస్తే వాక్యానికి స్పందించుదము గాక. దౌర్భాగ్యం ఏంటంటే వాక్యానికి స్పందించడంలో వెనకబడతాము, అన్ని విషయాల్లో ముందుంటాము. క్రైస్తవ సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు, మనమందరము కూడా వాక్యానికి స్పందించుదుము గాక. వాక్యానికి స్పందించడం అంటే వాక్యం మనకేం చెప్తుంది, వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది, వాక్యం నిన్ను ఎలాగ ఉండమని చెప్తుంది, నీతో ఎలాగ జీవించమని నీకు చెప్తుంది, ఏ విధముగా నడుచుకోమని చెప్తుంది, ఎలాగ బ్రతకమని చెప్తుంది. రాత్రికాల సమయంలో దేవోక్తి లేకపోతే మనస్సుకు నచ్చిన విధంగా జీవిస్తాము. దేవుని దర్శనాన్ని పొందుకుంటే జ్ఞానము లేని వారు వలే కాదు, జ్ఞానవంతులుగా బ్రతుకుతాము. హల్లెలూయా. కొంతమంది బ్రతుకుతారు తిండి కోసం బ్రతుకుతారు, కొంతమంది బ్రతుకుతారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా. ఇవేమి కూడా కనబడవు. ఒకరోజు ఇవన్నీ కూడా పోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతముగా ఉండేది దేవుని వాక్యము మాత్రమే. నిరంతరము నిలిచేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఆ వాక్యానికి తగినట్లుగా మనం అందరము కూడా జీవించుదుము గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడు. దేవోక్తి లేని ఎడల, దేవుని దర్శనము లేని ఎడల కట్టులేక తిరుగుదురు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. వాడు చిరకాలము యెహోవా మందిరములో నిలుస్తాడు. హల్లెలూయా.
ఎవరు నిలబడతారు? ఎవరు పొందుకుంటారు దేవుని యొక్క ఆ పట్టణమును? ఎవరు దేవుని యొక్క పట్టణంలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే దోస్ హు ఆర్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. దేవుని వాక్యమును ఎవరైతే దివారాత్రము ధ్యానిస్తారో, దేవుని వాక్యానికి ఎవరైతే స్పందిస్తారో, ఎవరైతే ప్రార్థనలో మెలకువ కలిగి జీవిస్తారో వారు పొందుకుంటారు సిద్ధపాటుని. ఆ సిద్ధపాటు దేవుని పట్టణంలోనికి నన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నీకు ముందుగా జరగవలసిన కార్యక్రమం ఏంటంటే నువ్వు దేవుని వాక్యాన్ని పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి. చూడండి, ఒక్కసారి పొందుకున్నాడు అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో వెనక్కు తిరిగి చూడలేదు. ఒకసారి వెళ్తాను, ఒకసారి వస్తాను, మనసుకి నచ్చితే చర్చికి వచ్చేస్తాం, మనసు బాగోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము. మనసుకి నచ్చితే ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఏదైనా చూస్తాం, ఏదైనా చేస్తాము. మళ్ళీ ఏదైనా బాధ అనిపిస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాం. అంటే నీకు బాగున్నప్పుడు వచ్చి బాగున్నప్పుడు వెళ్ళిపో, బాగున్నప్పుడు వచ్చినప్పుడు నీకు బాధ ఉన్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించేయాలి. మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళిపోతావు, మళ్ళీ వచ్చేస్తావు. ఏంటిది? రికార్డింగ్ డ్యాన్సా? ఎప్పుడు పడితే అప్పుడు రావటం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవటము. ఎలాగ బ్రతుకుతున్నాము, ఎలాగ జీవిస్తున్నాము? దేవుని సన్నిధి అంటే ఎటువంటి గౌరవాన్ని మనం చూపిస్తున్నాం, దేవుని సన్నిధి అంటే ఎటువంటి ప్రాముఖ్యతను మనం కలిగి జీవిస్తున్నాము. ఈ రాత్రి కాల్సం దేవోక్తి లేని ఎడల, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇఫ్ యు హ్యావ్ ఎ డజంట్ వర్డ్ ఆఫ్ గాడ్, నీకు వాక్యము లేకపోతే నీ మనస్సు బరి తెగించినట్లుగానే. హల్లెలూయా. అంటే నీ మనస్సు నీ కంట్రోల్ ఉండదు. వాక్యము నీలో లేకపోతే నీ మనసు నీ కంట్రోల్ ఉండదు. నీ మనసు నీ శరీరము చెప్పినట్లుగా, నీ మనసు చెప్పినట్లుగా ప్రవర్తిస్తుంది. వాక్యము అంచులు మట్టుకు నింపుకుంటే ఆ వాక్యము నిన్ను నిలబెడుతుంది, ఆ వాక్యము నిన్ను ఫలింపచేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాం. ఈ దర్శనము ఎందుకు పొందుకోవాలంటే, ఈ దర్శనాన్ని గనుక మనము కలిగి జీవిస్తే, అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక ప్రాముఖ్యమైన గమ్యాన్ని కలిగి ఉన్నాము. సో మన జీవితం యొక్క ముగింపు ఏమిటంటే ఆ దర్శనం ఫుల్ఫిల్ అవ్వాలి, ఆ దర్శనము నెరవేర్చబడడానికి నువ్వు ఇప్పుడు పొందుకుంటే దర్శనము, ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటే ఆ ప్రత్యక్షత నెరవేర్పు కొరకు నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు, వాక్యం చేత సరి చేయబడతావు, పడిపోతావు, మరలా లెగిస్తావు, పడిపోతావు, మరలా లెగిస్తావు. అయినప్పటికీ నీ దర్శనమును నువ్వు కలిగి ఉంటే మనము బలవంతులముగా నిలబడగలుగుతాం. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడనో, దావీదు కీర్తనకారుడు అంటాడు, కొండల తొట్టున నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును. అంటే హోప్లెస్నెస్, నిరీక్షణ లేని విధముగా, సహాయం రాదేమో, నేను రక్షించబడనేమో అనే విధముగా పరిస్థితులు కనబడితే మరలా నువ్వు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నవాడు అయితే, దర్శనాన్ని కలిగి ఉన్నట్లయితే యెహోవా వలననే నిశ్చయముగా నేను దీవించబడతాను, నిశ్చయముగా దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాను. ఇటువంటి అనుభవాన్ని కలిగి మనం అందరం కూడా జీవించుదాము కాక. ఈ రాత్రి నీకేమి కావాలి? నీకు ఈ రాత్రి ఏమి కావాలి? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దేనికోసం వెయిట్ చేస్తున్నావు? దేనికోసము ఆయన సన్నిధిలో కనిపెడుతున్నావు? ఏంటమ్మా నీకు కావాల్సిందంటే, నాకు ఇల్లు కావాలి, నాకు బంగారం కావాలి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, మేము ఎదగాలి, మేము, మా కుటుంబము, మా బిడ్డలు. ఇదా నువ్వు అడిగేది? ఈ రాత్రి మన ప్రార్థన ఒకటే ఉండాలి, అయ్యా నీ దర్శనము నాకు కావాలయ్యా, నీ వాక్యము నాకు కావాలయ్యా, నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా. ఈ దర్శనము లేకపోతే కట్టు లేక తిరుగుతాము, దేవుని ప్రత్యక్షత లేకపోతే ఎలాగ పడితే అలా జీవిస్తాము. ఈ రాత్రి కాల సమయంలో మనకు దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్యము, దేవుని దర్శనం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులోనికి ఆ ప్రత్యక్షతే మనల్ని నిలబెట్టును గాక. ప్రార్థన చేద్దాము. ప్రేమగల తండ్రి, ప్రభువా యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపజేయును గాక. వాక్యము లేకుండా ఎలాగ పడితే అలాగా జీవించామేమో, ఎలాగ పడితే అలా నడిచామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. నీ వాక్య ప్రకారము జీవించే కృపను మా అందరికి అనుగ్రహించండి. ఈ దినము మొదలుకొని దైవ దర్శనమును పొందుకొని
జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడదాము. కానుకల సేకరణ అనంతరము ప్రార్థనలో జరిగించుకుందాం.